నమో నటేశాయ. ఓం శ్రీ వ్యాఘ్రపాద గురువే నమః. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీమతి శిరీష మణిశర్మ. ఈరోజు మనం చెప్పుకునే విషయము ప్రతి పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళ పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పవలసిన విషయము. అదే వేద స్వరూపము. వేదము గురించి తెలియకపోతే లేదా పిల్లలకి చెప్పకపోతే ఏంటి నష్టం అనుకుంటున్నారా? మీరు చెప్పకపోతే వేదం గురించి పురాణాల గురించి తప్పుగా చెప్పి ఆ పిల్లలను కన్వర్ట్ చేయడానికి పెద్ద బ్యాచ్ రెడీగా ఉంది. అవేవో మంత్రాలు మనకు అసలు అర్థం కాని ఒక ఫారిన్ భాషలో ఉంటాయని కాకుండా వేదములు ఈ జగత్తుని ధర్మబద్ధముగా నడిపించే పాలసీస్ అని, మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఫార్ములాస్ అని చెప్పాలి. ఎందుకంటే వేదాలు పంచకృత్యాలు చేసే పరమేశ్వర ఊపిరి. ఆ ఊపిరిని వేదములుగా దర్శించిన వారే మన ఋషులు. మన అందరికీ ఒక రాంగ్ అజంప్షన్ ఉంది. వ్యాస మహర్షి ఈ 4 వేదాలు రాశారు అని. కాదు, వ్యాసులు ఉన్న ఒక మహావేద రాశిని 4 విధములుగా ఆ వేద మంత్రాలు చెప్పే హిడెన్ మెసేజ్ని బేస్ చేసుకొని విభజించారు. అయితే ఏ వేదము ఏం చెప్తుంది? వ్యాసులు ఏ వేదము ఏ ఋషికి ఇచ్చారు? ప్రతి వేదము యొక్క మహావాక్యము అవే అండి. హిడెన్ మెసేజ్లు ఏమిటో, ప్రతి వేదానికి ఉండే ఉపవేదము ఏంటో చూద్దాం రండి. మొదటిది ఋగ్వేదము. ఈ వేదము మొత్తం జ్ఞానం గురించి, ఆ జ్ఞానం ద్వారా మనుషుల్లో చైతన్యం ఎలా కలుగుతుందో చెప్తుంది. అంతేకాదు, మనలో ఉండే పరమేశ్వర చైతన్యమును జ్ఞానము ద్వారా గుర్తించడమే పరబ్రహ్మతత్వమని సూచిస్తుంది. అందుకే ఋగ్వేద మహావాక్యము అదే హిడెన్ మెసేజ్ ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. వ్యాసులు ఈ ఋగ్వేదాన్ని పైల మహర్షికి ఇవ్వడం జరిగింది. ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము. రెండవది యజుర్వేదము. ఈ వేదము మొత్తము కర్మ, యజ్ఞయాగాదులు మరియు ధర్మాచరణ గురించి చెప్తుంది. ఋగ్వేదంలోని జ్ఞానాన్ని రోజువారీ జీవితంలో సత్కర్మల ద్వారా ఏ విధంగా ఆచరణలో పెట్టాలో ఈ వేదం సూచిస్తుంది. వేదము నిర్దేశించిన పనులు తూచా తప్పకుండా చేస్తే నువ్వు నీకే పరమేశ్వర స్వరూపంగా అనుభవం వస్తుంది. అందుకే యజుర్వేద మహావాక్యము ఆ హిడెన్ మెసేజ్ ఏంటంటే అహం బ్రహ్మాస్మి. వ్యాసులు ఈ యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి ఇవ్వడం జరిగింది. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము. ఇక మూడవది సామవేదము. మనము ధర్మము వీడియోలో యమ నియమ చెక్లిస్టులు చెప్పుకున్నాము కదా. అందరూ ఆ చెక్లిస్ట్ 100% ఫాలో అయితే అందరూ భగవత్ స్వరూపులే కదా, అందరూ సమమే కదా. సొసైటీలో 100% హార్మోని చూడగలరు. ఎవరి మధ్య అస్సలు డిఫరెన్స్ ఉండవు. అందుకే సామవేద మహావాక్యము తత్వమసి. విడదీసి చూస్తే తత్ త్వం అసి అంటే అది కూడా నీవై ఉన్నావు. అప్పుడు నీలో ఉన్న పరమేశ్వర చైతన్యం అందరిలో చూడగలవు కదా. చూసారా, మన ఋషులకు ఎంత సొసైటీ వెల్బీయింగ్ థింకింగ్ ఉందో కదా. అయితే వ్యాసులు ఈ సామవేదాన్ని జైమిని మహర్షికి ఇవ్వడం జరిగింది. సామవేదానికి ఉపవేదము గాంధర్వ వేదము. అదేనండి అందరినీ ఒకటి చేసే సంగీత సాహిత్య కళలు. ఇక 4వది అథర్వణ వేదము. ఈ వేదము మొత్తము సోషల్ నాలెడ్జ్, వార్ఫేర్ సిస్టమ్ ఫర్ ఎక్స్టర్నల్, పుర్యాష్టకములు రక్షణ కోసము, సోషల్ వెల్ఫేర్ మరియు మోడర్న్ నాలెడ్జ్ గురించి చెప్తుంది. మానవుడు సమాజంలో ప్రశాంతంగా, ఆరోగ్యంగా మరియు సుఖ సంతోషాలతో జీవించడానికి కావలసిన మంత్రాలు, యంత్రాలు, మెడిసిన్ మరియు గవర్నెన్స్ ఇది చాలా చక్కగా వివరిస్తుంది. అంతేకాదు, సృష్టిలో ప్రతి అణువులోని బ్రహ్మతత్వమే ఉందనే సత్యాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే అథర్వణ వేద మహావాక్యము అయం ఆత్మానం బ్రహ్మ అంటే ఈ ఆత్మయే బ్రహ్మము. వ్యాసులు ఈ అథర్వణ వేదాన్ని సుమంతు మహర్షికి ఇవ్వడం జరిగింది. అథర్వణ వేదానికి ఉపవేదము స్థాపత్య వేదము లేదా అర్థశాస్త్రము. సరే, ఇక వేద భాగాలు చూస్తే, వేదము ఒక పుస్తకంగా చూస్తే మొదటి భాగము సంహిత అంటారు. ఈ మొదటి భాగంలో అరణ్యకం అండ్ బ్రాహ్మణం ఉంటాయి. వేదము చివరి భాగంలో ఉండేది వేదాంతము అంటారు.
అవే ఉపనిషత్తులు. మొదటి భాగము కర్మ అంటే చేయవలసిన పనులు చెప్తే, రెండవ భాగం అందులో ఉండే జ్ఞానం చెప్తుంది. ఇవి అర్థం చేసుకోవడానికి వేదానికి 6 అంగాలు కూడా ఉంటాయి. అవి శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పం. ఇక వేదము ద్వారా పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి చాలా దర్శనాలు ఉన్నా ముఖ్యమైనవి షడ్ దర్శనాలు. అవి న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరీమీమాంస లేదా వేదాంతము. అమ్మయ్యా, వేదము గురించి ఒక ఆవగింజంత అర్థం అయిందని కొంచెం ఫీల్ అవుతున్నాను. డియర్ నర్తకాస్, నాట్యశాస్త్రాన్ని పంచమ వేదం అనుకున్నాం కదా. వేదం చెప్పే ప్రవృత్తి నివృత్తి ధర్మం నుంచి ఏమేం తీసుకున్నామో చూద్దాం. ప్రవృత్తి మార్గంలో ఉండే రసానుభూతిని, నివృత్తి మార్గంలో ఉండే పరమ ముముక్షత్వాన్ని కలిపి సమాజంలోని అన్ని వర్ణాల వరకు సులభంగా వేదజ్ఞానాన్ని అందించడానికే ఆ పరమేశ్వరుడే బ్రహ్మగా ఒక నూతన వ్యవస్థను సంకల్పించారు. అదే నాట్యదర్శిని అనే మనం చేస్తున్న మహాయజ్ఞము. మీకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ మేకింగ్ వీడియోస్ ఆన్ నాట్యశాస్త్ర. ఓం నమో నటేశాయ.